నమస్తే, నేను మీ ఆలి. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాదే కాదు, మన విజయవాడ పంజా సెంటర్లో కూడా కోలాహలం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి ముస్లిమ్స్ వంటకాలు ఇక్కడ స్టాల్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. కేవలం ఈ ఒక్క నెలలో మాత్రమే ఈ స్టాల్ కనిపిస్తూ ఉంటుంది. అందుకనే కాబోలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ హలీంతో పాటు అనేక రకమైన వెరైటీస్ టేస్ట్ చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అన్ని స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ అనేక రకమైన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో ఆర్డర్ ఇస్తే కేవలం 2 నిమిషాల్లో మన చేతులు పెడతారు. అసలు ఈ పంజా సెంటర్లో ఈ ఫుడ్ స్టాల్స్ ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ అమ్మే వెరైటీస్ ఏమి ఉంటాయి, వాట్స్ ది స్టోరీ? ఏపీలో ప్రాంతాలను బట్టి ఫుడ్ స్పెషల్స్ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకానికి బ్రాండ్గా ఉంటుంది. దీంతో ఎవరికి ఏ ఫుడ్ నచ్చితే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు టేస్ట్ చేస్తుంటారు. అలాంటిది అన్ని రకాల వంటకాలు ఒకే దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదే విజయవాడ పంజా సెంటర్. పిండి వంటలు, వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు ఇక్కడ చాలా ఫేమస్. కానీ ఫుడ్ స్టాల్స్ అన్ని రోజులు ఉండవు. కేవలం రంజాన్ మాసంలో మాత్రమే ఈ ఫుడ్స్ అందుబాటులో ఉంటుంది. సో లైక్ ఐవ్ కమ్ రైట్ నౌ లైక్ టు హ్యావ్ దిస్ హలీం బికాస్ నాకు అక్కడేం దొరకదు ఇలాంటిది. చెన్నై ఎట్ హైదరాబాద్ అండ్ విజయవాడ నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి. లైక్ ఇరానీ చాయ్ అండ్ విచ్ ఇస్ లైక్ రియలీ అమేజింగ్, విచ్ టేస్ట్ లైక్ హైదరాబాద్ కా చాయ్ అండ్ ఆల్. మళ్ళీ హలీం అండ్ తందూరి ఐటమ్స్ అండ్ అత్తర్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ యూ గెట్ ఎవ్రీథింగ్ హియర్. లైక్ మినీ హైదరాబాద్ అని చెప్పచ్చు ఇక్కడ విజయవాడలో మనకున్నది అంతే. దానికి ధీటుగానే ఉంది. ఇక్కడ ఒక షాప్లో నేను మిలాన్ జ్యూస్ సెంటర్ హైదరాబాద్లో చాలా ఫేమస్ అనుకుంటా కదా, చార్మినార్ దగ్గర, అక్కడ మల్బెరీ కస్టర్డ్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సో లైక్ ఇట్స్ రియలీ నైస్ ఓవర్ హియర్. ఎవ్రీథింగ్ ఇస్ రియలీ నైస్. టేస్ట్ ఇస్ అప్ టు ద మార్క్. ఇట్స్ రియలీ నైస్. మనకి ఇలాంటి టేస్ట్ యాక్చువల్గా విజయవాడలో మనకి చాలా చోట్ల స్టాల్స్ అవి పెట్టి ఉన్నా సరే, ఇక్కడ మనం Z&S హలీం చూసుకున్నా సరే, మళ్ళీ హలీం చూసుకున్నా సరే, ఇక్కడ దొరికేటటువంటి టేస్ట్ మనకి వేరే స్టాల్స్లో పిస్తా హౌస్ బికాజ్ ఇవి లైక్ పక్కా బేస్ ఉన్న లాంటివి కాబట్టి. రంజాన్ మాసం వచ్చింది అంటే చాలు ఒక్కో ఫుడ్ స్టాల్లో ఒక్కో ఫుడ్ స్పెషల్గా ఉంటుంది. అయితే విజయవాడ పంజా సెంటర్ ఫుడ్ సెంటర్గా మారడానికి చాలా కారణాలున్నాయని చెప్పాలి. ఒకప్పుడు విజయవాడ పంజా సెంటర్లో ఎక్కువగా ముస్లింలు నివసించేవారు. దీంతో రంజాన్ మాసం రాగానే పంజా సెంటర్ మొత్తం సందడిగా మారేది. దీంతో ముస్లిం సోదరులు ఈ 30 రోజులు తమ ఇంట్లో వండిన వంటకాలను ప్రతి ఒక్కరికి టేస్ట్ చూపించేవారు. అప్పట్లో మిఠాయి నుంచి బిర్యానీ వరకు అన్ని వంటకాలు బాగున్నాయని పేరు రావడంతో అప్పటి నుంచి ఇక్కడ ప్రతి రంజాన్ మాసంలో ఫుడ్ సెంటర్ రన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తాం ఇలాగే వచ్చి ఇక్కడ హలీం తిని ఇక్కడ నమాజ్ చదువుకొని వెళ్ళడం మాకు ఒక ఆనవాయితీగా ఉండిపోయింది. ఏలూరులో కూడా దొరుకుద్ది హలీం, బట్ విజయవాడ అంటే కొద్దిగా పంజా సెంటర్ ఎక్స్మాస్ పేరు చూడడం కోసం అంత దూరం నుంచి వస్తున్నాం సరదాగా. హలీం బాగుంటుంది ఇక్కడ, క్వాలిటీ చాలా బాగుంటుంది. రోటీ ఏంటి అన్నీ చాలా బాగుంటాయి. మెయిన్ ఏంటంటే ఎక్స్మార్ట్ పియర్ జనాలు ముస్లిమ్స్ కలహాలం అలాగా ఒక చిన్నపాటి హైదరాబాద్ లాగా కనపడుద్ది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హైదరాబాద్ చిన్న స్మాల్ హైదరాబాద్ కనపడుద్ది. పర్లా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మన ఏలూరుతో పోల్చుకుంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. సేమ్ హైదరాబాద్ హలీం లాగే ఉంది. ఇప్పుడు మేము తిన్న షాప్ అయితే ఇది ఎస్కేఎస్ భాష హలీం. అసలు క్వాలిటీ చాలా బాగా నచ్చింది మాకైతే. ఈ ఫుడ్ స్టాల్స్ పై ఆధారపడి ఎంతో మంది ముస్లిం కుటుంబీకులు ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా వేలాది మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ లభ్యమయ్యే వంటకాలు రుచులు గుమగుమలాడుతూ అందర్నీ నోరూరించేలా చేస్తున్నారు. రంజాన్ నెల మాత్రమే ఉండే ఈ ఫుడ్ రకాలు తినడం కోసం ఒక్క విజయవాడ నుంచే కాదు, చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ చార్మినార్ సెంటర్ తలపించేలా ఈ పంజా సెంటర్ దర్శనమిస్తూ ఉంటుంది. హైదరాబాద్ హలీం టేస్ట్ తగ్గట్టుగా ఇక్కడ హలీం ఉండటంతో హలీం ప్రియులు మాత్రం లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా Z&S భాషీ హలీంకి ప్రతి సంవత్సరం లాగా అందరూ ఆదరిస్తున్నారు. దాదాపు ఇప్పటికి 18 రోజులు అయిపోయింది. మిగిలిన 12 రోజులు ఉంది కాబట్టి మేము అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈ మన ABN ఛానల్ తరఫున Z&S భాషీ హలీంకి ఎందుకు రామంటున్నారంటే ఇది ఒక పౌష్టిక ఆహారం. ఈ హలీం అనేది వలసలుగా హైదరాబాద్ నుంచి వెళ్ళి మాస్టర్లు నేర్చుకుంటాం, హైదరాబాద్ తీసుకొచ్చి దాదాపు 70-80 సంవత్సరాల క్రితం హైదరాబాద్ చేరుతాం. హైదరాబాద్ నుంచి విజయవాడకి మనం ఒక 25 సంవత్సరాల ముందు తీసుకొచ్చి అందరికి జనాలకు అందుబాటులో పెడతాం.
హైదరాబాద్ చార్మినార్ ఎలాగో రంజాన్లో ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి పండగ చేసే వాతావరణం ఇది ఉందంటే ఇది రంజాన్ నెల ప్రాంతం. హలీంతో పాటు చికెన్ టిక్కా, రుమాలి రోటీ, ఫాలూదా, ఐస్ క్రీము ఇలాంటి రకరకాల వస్తువులు అన్నమాట. నాన్ వెజ్లో దొరకని ఐటమ్స్ కూడా రంజాన్ ప్రాంతంలో జెడ్ఎన్ఎస్ బాషియాలో దొరికింది. ఈ హలీం తయారు చేస్తాం కూడా పొద్దున్న 4 నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 దాదాపు 12 గంటలు తయారు చేస్తేనే ఈ హలీం తయారైంది. అందుకని దీనికి ప్రత్యేకత రంజాన్ నెలలో దొరికింది. బస్టాండ్, రైల్వే స్టేషన్ కు ఈ పంజా సెంటర్ అతి సమీపంలో ఉంది. దీంతో నెల రోజులు మాత్రమే ఉండే ఈ ఫుడ్ సెంటర్ కి ప్రయాణికులు భారీగా వస్తుంటారు. ఇక్కడ లభ్యమయ్యే ఐస్ క్రీం, బిర్యానీ, హలీం, స్వీట్స్ తో పాటు చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్, విదేశాల అత్తర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇక్కడ కౌజు పిట్టా ఫ్రై చాలా ఫేమస్. ఒకప్పుడు హైదరాబాద్ లో మాత్రమే లభించే ఈ వంటకాలు ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు ఫుడ్ ప్రియులు. ఎక్కడ దొరుకుద్ది అనే నేపథ్యంలో ఇక్కడ పంజా సెంటర్లో మాత్రం ఇక్కడ ఆ ఐటమ్స్ ఇక్కడ పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడికి వచ్చి తప్పకుండా ఇక్కడ అనేక రకమైన టేస్టులు చూస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇక్కడ అన్ని రకమైన ఫుడ్స్ ఏర్పాట్లు స్టాల్స్ పెట్టడంతో పాటు ఇక్కడ నగరవాసులు, ఇది విజయవాడ నగరవాసులతో పాటు అనేక చుట్టుపక్కల ప్రాంతం అనేక రాష్ట్రాల నుంచి వచ్చి కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పంజా సెంటర్లో ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మీ ఆలి.